ఒళ్ళంతా టాటూలు వేసుకుని చూద్దాం రండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హైడ్రా జూలు విదులుస్తోంది. చెరువులు కబ్జా చేసి కట్టిన నిర్మాణాలపై ఉక్కు పాదం మోపుతోంది. హైడ్రా అసలు లక్ష్యాలేంటి? నగరంలో కబ్జాకు గురైన చెరువులెన్ని? హైడ్రా నెక్స్ట్ టార్గెట్ ఏంటి? చెరువుల కబ్జాపై రిపోర్ట్లో హైడ్రా ఏం చెప్పింది? మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ అందించే ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ కూడా చూద్దాం. నమస్తే, తెలుగువారి మనస్సాక్షి సాక్షి న్యూస్కి స్వాగతం. నేను ఇస్మాయిల్. ఈరోజు తెలంగాణలో ముఖ్యంగా చెప్పాలంటే హైదరాబాద్లో ఏ ఇద్దరు కలిసినా ఒకే మాట మాట్లాడుకుంటున్నారు. ఏ హౌసింగ్ సొసైటీకి వెళ్ళినా, ఏ కాలనీకి వెళ్ళినా, ఎటువంటి లొకాలిటీకి వెళ్ళినా కానీ ప్రస్తుతం హైడ్రా గురించి చర్చ జరుగుతుంది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత హైడ్రా నెక్స్ట్ టార్గెట్ ఏంటిది అనేటువంటిది కూడా పొలిటికల్ సర్క్యూట్లో పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతుంది. ఈ హైడ్రాకు సంబంధించినటువంటి ఒక డీటెయిల్డ్ ప్లాన్ ఇప్పటికే తయారైంది. ఎన్ని చెరువులకు సంబంధించినటువంటి కబ్జా లేదంటే ఆక్రమణల తొలగింపుకు సంబంధించినటువంటి ప్రక్రియ హైడ్రా చేపట్టబోతుందో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ సాక్షి చేతిలో ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హైడ్రా అనేటువంటి దాదాపు 57 చెరువులకు సంబంధించినటువంటి సమాచారాన్ని మొత్తాన్ని స్టడీ చేసింది. 1979 నుంచి ఇప్పుడు 2023 వరకు చెరువులకు సంబంధించిన ఆక్రమణలకు ఉన్నటువంటి మొత్తం సిచ్యువేషన్ని మ్యాపింగ్ కూడా చేయడం జరిగింది. దీనికోసం గూగుల్ మ్యాప్స్ని ఉపయోగిస్తున్నారు. ఎన్ఆర్ఎస్సి ఇచ్చినటువంటి శాటిలైట్ మ్యాప్స్ని కూడా ఉపయోగిస్తున్నారు. ఆ చెరువులు ఏంటి, ఆ మొత్తం ఆక్రమణలు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ ఆక్రమణలో హుస్సేన్ సాగర్ అనేటువంటిది ఫస్ట్ మనం ఇక్కడ తీసుకుంటున్నాం. హుస్సేన్ సాగర్లో ఈ మొత్తం చాలా స్పష్టంగా మనకు హుస్సేన్ సాగర్కి సంబంధించి ప్రస్తుతం 4.71 స్క్వేర్ కిలోమీటర్లకు సంబంధించినటువంటి ఏరియా ఉంది. సో ఇది ప్రస్తుతం హుస్సేన్ సాగర్కి సంబంధించినటువంటి 2023కి సంబంధించినటువంటి మ్యాప్. సో ప్రస్తుతం హుస్సేన్ సాగర్కి సంబంధించి చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియా మొత్తం చూడొచ్చు. కానీ 1979లో అంటే దాదాపు ఇప్పటి నుంచి మనం చూసుకుంటే 45 సంవత్సరాల క్రితం హుస్సేన్ సాగర్ ఇలా కనిపించేది. దానికి సంబంధించినటువంటి నిర్మాణాలు అవన్నీ కూడా ఎన్ఆర్ఎస్సి ఇచ్చినటువంటి శాటిలైట్ మ్యాప్లో ఇలా కనిపించేది. అంటే దాదాపు 45 సంవత్సరాల తర్వాత ఎంక్రోచ్మెంట్స్ అనేటువంటివి చాలా క్లియర్గా ఈ ఏరియాలో మనకు కనిపిస్తున్నాయి. ఈ ఏరియాలో కనిపిస్తున్నాయి. అంటే 5.97 అంటే దాదాపు 6 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ఈ మొత్తం హుస్సేన్ సాగర్ అనేటువంటిది 4.71 చదరపు కిలోమీటర్లకు కుంచుకుపోయింది. అంటే 21% ఆఫ్ ద 21% మొత్తం హుస్సేన్ సాగర్ అనేటువంటిది కంప్లీట్గా ఎంక్రోచ్మెంట్కు గురైంది, ఆక్రమణకు గురైంది అనేటువంటిది హైడ్రా చెప్తున్నటువంటి విషయం. సో హైడ్రా ఈ మొత్తం ఎంక్రోచ్మెంట్స్ను ఏవైతే ఈ మొత్తం ఆక్రమణలు ఉన్నాయో వాటిని తొలగించేటువంటి పనిలో ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ఒక డీటెయిల్ ప్లాన్ హైడ్రా దగ్గర ఉంది. ఈ మొత్తం ఏరియాలో ఎంక్రోచ్మెంట్ జరగవు, వాటినన్నింటినీ కూడా హైడ్రా పూర్తిగా తొలగించబోతుంది అనేటువంటిది చాలా స్పష్టంగా కనబడుతుంది. మనం చూడొచ్చు సరూర్ నగర్ లేక్, చాలా ఫేమస్ లేక్. మనం చూడొచ్చు హైదరాబాద్లో హుస్సేన్ సాగర్లో నిమజ్జనం తర్వాత సరూర్ నగర్ లేక్ నిమజ్జనం అనేటువంటిది చాలా పెద్దగా ఉంటుంది. వినాయక చవితికి సందర్భంగా మనం చూస్తున్నాం. దీనిలో 56% 56% ఆఫ్ మొత్తం సరూర్ నగర్ లేక్ అనేటువంటిది పూర్తిగా ఎంక్రోచ్మెంట్కు గురైంది. 79 పిక్చర్ ఇక్కడ చూస్తున్నాం. 2023ది 44-40 సంవత్సరాల మధ్య డిఫరెన్స్లో ఏ విధంగా అయిందనేటువంటిది. అంటే దాదాపు ఈ మొత్తం ఏరియా అనేటువంటిది పాస్ట్ ఏరియా అనేటువంటిది 0.808 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటే ఇప్పుడు ఉన్నటువంటిది కేవలం 0.36 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే ఉంది. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం మనం. ఇందులో చాలా స్పష్టంగా మీరాలం చెరువు అనేటువంటిది కూడా ఫేమస్ చెరువు. మీరాలం చెరువు అనేటువంటిది దాదాపు 32% మొత్తం ఎంక్రోచ్మెంట్గా అయింది. నేను చాలా డీటెయిల్గా చూపెడితే 1979లో ఎన్ఆర్ఎస్సి రిలీజ్ చేసినటువంటి పిక్చర్ చూసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి పిక్చర్ చూసుకుంటే ఈ ఏరియా మనం చూడొచ్చు. ఈ ఏరియా అంతా లేక్ ఉంది, ఈ ఏరియా మొత్తం అప్పుడు ఉన్నటువంటి చెరువు ఉంది. కానీ ఈ ఏరియాలో మొత్తం ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఉంది. ఈ మొత్తం కన్స్ట్రక్షన్ అనేటువంటి ఏరియా ఏది ఉందో ఇదంతా కూడా ఎంక్రోచ్మెంట్ అనేటువంటిది చాలా స్పష్టంగా ఇక్కడ హైడ్రా గుర్తించింది. మ్యాపింగ్ ద్వారా ఏదైతే ఎన్ఆర్ఎస్సి ఇచ్చినటువంటి మ్యాపింగ్ ద్వారా గుర్తించింది. రెండో పాయింట్, ఈ ఏరియా కూడా మనం చూడొచ్చు. ఇక్కడ మొత్తం మనకు చెరువు కనిపిస్తుంది. 1979 మ్యాప్ ఇక్కడ చూసుకుంటే చాలా డీటెయిల్డ్గా ఇదంతా కూడా ఎంక్రోచ్మెంట్ జరిగింది, ఇదంతా కూడా ఆక్రమణ జరిగింది అనేటువంటిది చాలా స్పష్టంగా 32% ఆఫ్ మీరాలం ఏదైతే ట్యాంక్ ఉందో, చెరువు ఉందో పూర్తిగా అది ఆక్రమణకు గురైంది అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఇంకొక చెరువు చూద్దాం. రామకృష్ణపురం చెరువు 71%, చాలా పెద్ద ఎత్తున. అంటే చెరువు దాదాపు 30% కూడా మిగలలేదు అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతుంది. చెరువుకు సంబంధించి ఈ చెరువు ఏ విధంగా 1979లో ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఇవన్నీ చెరువుకు సంబంధించినటువంటి FTLలో చెరువుకు సంబంధించినటువంటి బఫర్ జోన్లో పూర్తిగా నిర్మాణాలు జరిగాయో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. మనం ఇంకా ముందుకెళ్తే చాలా స్పష్టంగా సఫీల్గూడ లేక్ దాదాపు 66% పూర్తిగా లేక్ అనేటువంటిది ఎంక్రోచ్మెంట్ గురైంది అనేటువంటిది. చెరువు ఇంత పెద్దగా ఉన్నటువంటి సమయంలో, చెరువు ఇంత పెద్దగా ఉంటే సఫీల్గూడ చెరువు అనేటువంటిది ఇప్పుడు కేవలం ఈ ఏరియా అంతా కూడా ఎంక్రోచ్మెంట్కు గురై ఇదంతా ఏరియా, ఈ ఏరియా మాత్రమే మిగిలింది అనేటువంటిది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. సఫీల్గూడ తర్వాత మనం మిర్యాలగూడ చెరువును కూడా ఇక్కడ చూస్తున్నాం. మిర్యాలగూడ చెరువులో కూడా ఇటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 90% అసలు చెరువే లేదు. మనం పూర్తిగా చూస్తే ఈ చెరువు అంతా మనం 1979కి సంబంధించిన మ్యాప్ చూస్తే మొత్తం చెరువు కనబడుతుంది. కానీ ఇప్పుడు అంతా ఇవన్నీ బిల్డింగ్స్, అపార్ట్మెంట్లు, కాలనీలు, విల్లాలు ఇవన్నీ కట్టేసినటువంటి ఒక చెరువు మనకు చాలా స్పష్టంగా దాదాపు 90% మొత్తం ఏరియాను ఎంక్రోచ్ చేశారు అనేటువంటిది చాలా స్పష్టంగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. మిర్యాలగూడ చెరువు తర్వాత
పీర్జాదిగూడ లేక్ ఏదైతే ఉప్పల్ దాటిన తర్వాత ఉప్పల్ బోడుప్పల్ దాటిన తర్వాత వచ్చేటువంటి ఈ మొత్తం పీర్జాదిగూడలో దాదాపు 73%, అంటే దాదాపు 73% మొత్తం చెరువు ఆక్రమణకు గురైంది అనేటువంటిది ఈ మొత్తం ఎన్ఆర్ఎస్సి చెప్తున్నటువంటి డాటా కావచ్చు, లేకుంటే ఇమేజెస్ ద్వారా మనకు అర్థమవుతుంది. నల్ల చెరువు అనేటువంటిది కూడా మనం 90%, అంటే దాదాపు 0.208 స్క్వేర్ కిలోమీటర్స్ ప్రస్తుతం ఉంది, కానీ పాస్ట్లో ఇది 0.832 స్క్వేర్ కిలోమీటర్స్ ఉండే, అంటే దాదాపు 90% పూర్తిగా ఇదంతా ఎంక్రోచ్మెంట్ అయింది అనేటువంటిది శాటిలైట్ ఇమేజెస్ మనం చూడొచ్చు. ఇది 1979కి సంబంధించినటువంటి శాటిలైట్ ఇమేజ్, ఇది 2023కి సంబంధించినటువంటి శాటిలైట్ ఇమేజ్. రామ చెరువు దాదాపు 33% ఈ చెరువు మొత్తం ఇక్కడ ఎంక్రోచ్మెంట్ గురైంది అనేటువంటిది. అదేవిధంగా చెంగిచెర్ల చెరువు అనేటువంటిది కూడా దాదాపు 50% అనేటువంటిది అర్థమవుతుంది. చెరువుకు సంబంధించి మనం చూసుకుంటే ఈ పోర్షన్ ఏదైతుందో, ఈ చెంగిచెర్ల చెరువుకు సంబంధించి ఈ పోర్షన్ ఏదైతుందో ఇది మాత్రము ఇంకా ఇక్కడ చెరువులా ఉంది. మిగిలిన ఈ పై పోర్షన్ ఏదైతుందో ఈ మొత్తం ఏరియా అనేటువంటిది ఎంక్రోచ్మెంట్ జరిగింది అనేటువంటిది. సో ఇందులో చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి, కొన్ని దశాబ్దాలుగా ఎంక్రోచ్మెంట్ జరుగుతోంది. దాని తర్వాత మనం పెద్ద చెరువు చూడొచ్చు, దాదాపు 71% కంప్లీట్గా ఎంక్రోచ్మెంట్ అయింది. ఇంకా ఎంక్రోచ్మెంట్స్ అనేటువంటివి, అక్రమాలు అనేటువంటివి ఈ ఏరియాలో పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి, మనం చూడొచ్చు. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కాప్రా లేక్ మనం చూడొచ్చు. ఈ కాప్రా లేక్లో కూడా పూర్తిగా ఎంత పర్సెంట్ 27% చెరువు కేవలం ఇటువైపు మాత్రమే ఉంది. ఈ ఏరియా అంతా కూడా చెరువు సంబంధించిన ఈ భాగం అంతా కూడా ఎంక్రోచ్మెంట్ అయింది అనేటువంటిది చాలా స్పష్టంగా ఇక్కడ కాప్రా లేక్లో కొన్ని వందల బిల్డింగ్స్ ఇక్కడ మనకు కనబడుతున్నాయి. సో డెఫినెట్గా ఈ ఏరియా అనేటువంటిది ఎంక్రోచ్ అయింది అనేటువంటిది హైడ్రా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇక దీని తర్వాత మళ్ళీ చూసుకుంటే మనం దమ్మాయిగూడ చెరువు అనేటువంటిది 35% పూర్తిగా ఎంక్రోచ్కి గురింది అనేటువంటిది డాటా చెప్తుంది. ఈ ఏరియాలో పూర్తిగా ఇంత పెద్ద చెరువు అనేటువంటిది ఉండింది, కానీ ఇప్పుడు మనం చూసుకుంటే ఈ చెరువు చుట్టుపక్కల మొత్తం ఆక్టోపస్ లాగా ఆక్రమణలు అనేటువంటివి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. 64% ఇందులో పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండో చెరువుకు సంబంధించిన రెండో భాగము అది కూడా పూర్తిగా ఎంక్రోచ్మెంట్కు గురైంది, ఆక్రమణకు గురైంది అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చెరువులు ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో చూసుకుంటే గతంలో ఉన్నటువంటి చెరువుల్లో కేవలం పావు వంతు అరభాగం మాత్రమే చెరువులు మిగిలాయి, పూర్తిగా ఆక్రమణలకు గురయ్యాయి అనేటువంటిది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి డాటా. నాగోల్ చెరువు 41%, అంటే 41% పూర్తిగా ఇక్కడ ఎంక్రోచ్ అయింది అనేటువంటిది. అదేవిధంగా రాంపల్లి చెరువు ఈ చెరువు కూడా 28% పూర్తిగా ఆక్రమణకు గురైంది అనేటువంటిది డాటా హైడ్రా దగ్గర ఉంది. దీంతోపాటు బండ్లగూడ చెరువు, ఇది కూడా ఫేమస్ చెరువు. బండ్లగూడ చెరువుకు సంబంధించి దాదాపు 83% మొత్తం, అంటే 83% ఈ చెరువు మొత్తం ఆక్రమణకు గురైంది, కేవలం 17% మాత్రమే మిగిలింది. ఇంకొకటి సాయినగర్ చెరువు, ఈ సాయినగర్ చెరువులో కూడా దాదాపు 60% మొత్తం మనం చూసుకుంటే ఈ గ్రీన్ లైన్ ఏదైతే బార్డర్ కనిపిస్తుందో ఇదంతా కూడా ఒకప్పుడు చెరువు. ఇందులో ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ మనం చూడొచ్చు. కుంట్లూరు చెరువు అనేటువంటిది దాదాపు 1.345 స్క్వేర్ కిలోమీటర్స్ ఉండేది, ఇప్పుడు కేవలం 0.14 స్క్వేర్ కిలోమీటర్స్, అంటే మొత్తం 90% ఇదంతా ఆక్రమణకు గురైంది అనేటువంటిది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. బాతుల చెరువు కూడా దాదాపు 72%. చాలా వరకు చెరువులు 70 నుంచి 90% మధ్యలో ఎంక్రోచ్మెంట్కు గురయ్యాయి. వాటి ఒరిజినల్ స్థితి అనేటువంటిది ఇప్పుడు కేవలం 10%, 15% మాత్రమే ఇప్పుడు ఆ చెరువు అనేటువంటిది మిగిలింది. తుమ్మల చెరువు, తుమ్మలకుంట చెరువు అనేటువంటిది కూడా దాదాపు 100%, అసలు ఇక్కడ చెరువే లేదు. తుమ్మల చెరువు అనేటువంటిది ఇప్పుడు ఎక్కడ ఉంది అనేటువంటిది వెతికితే మీకు ఈ భూమండలం మీద ఎక్కడ కూడా ఆ చెరువు కనబడదు, అది పూర్తిగా ఆక్రమణకు గురైపోయింది అనేటువంటిది అర్థమవుతుంది. ఇంజాపూర్ చెరువు కూడా దాదాపు 80%, పేరుకే ఇప్పుడు ఈ ప్రాంతంలో కొంత చెరువు మిగిలింది. ఇవన్నీ కూడా ఎంక్రోచ్మెంట్స్. మనం ఈ గ్రీన్ జోన్ ఏదైతే కనిపిస్తుందో, ఈ లైన్ కనిపిస్తుందో, ఇందులో ఉన్న ఏరియా మొత్తము కంప్లీట్గా ఆక్యుపైకి గురైంది అనేటువంటిది చాలా స్పష్టంగా మనకు కనిపిస్తున్నటువంటి మాట. సో ఓవైసీ లేక్ అనేటువంటిది ఒకటి మనం చూడొచ్చు, 45% ఓల్డ్ సిటీలో ఓవైసీ లేక్ అనేటువంటిది ఉంది. ఇప్పుడు పూర్తిగా ఈ ఓవైసీ లేక్ అనేటువంటిది దాదాపు 45% ఎంక్రోచ్కు గురైంది అనేటువంటిది. గుర్రం చెరువు పరిస్థితి కూడా దాదాపు 85%. అంటే ఒక చెరువు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ గ్రీన్ ఏదైతే ఉందో దీనిలో మొత్తం చెరువు ఉండాల్సినటువంటి సిచ్యువేషన్లో ఈ గుర్రం చెరువు అనేటువంటి దాంట్లో ఒక కాలనీలు, విలేజెస్, పూర్తిగా అపార్ట్మెంట్లు ఈ విధంగా కట్టేశారు. అంటే ఏ విధంగా ఎంక్రోచ్మెంట్ జరిగిందో అనేటువంటిదో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది సల్కం చెరువు 70%. ఫాక్స్ నగర్ లేక్ మనం చూడొచ్చు, జీడిమెట్ల ఏరియాలో ఫాక్స్ నగర్ లేక్ ఉంది, దాదాపు 22%. అంటే చాలా పెద్ద చెరువు ఇది. 2 సంవత్సరాల క్రితం వర్షం పడినప్పుడు ఈ ఫాక్స్ నగర్ చెరువుకు సంబంధించినటువంటి తూము ఏదైతుందో దాన్ని ఓపెన్ చేయడానికి అధికారులు చాలా కష్టపడ్డారు. గేట్ మూసుకుపోయింది, ఆ తర్వాత చాలా కాలనీలోకి నీళ్ళు వచ్చింది. ఈ ఏరియాలో కూడా 22% పూర్తిగా ఎంక్రోచ్మెంట్ గురైంది అనేటువంటిది అర్థమవుతుంది. సో దీంతోపాటు కుంపల్లి లేక్ చాలా ఫేమస్ లేక్. కుంపల్లి ఏరియాలో మనం దాన్ని చూడొచ్చు, 84% పూర్తిగా దీనికి సంబంధించినటువంటి మొత్తం ఎంక్రోచ్మెంట్ అనేటువంటి చాలా స్పష్టంగా ఈ ఏరియాలో ఏ విధంగా అపార్ట్మెంట్లు, కాలనీలు వెలిసాయో మనం ఇక్కడ చూడొచ్చు. కుంపల్లిలోనే ఇంకొక లేక్ ఉంది, అది కూడా దాదాపు 88% పూర్తిగా కంప్లీట్గా ఎంక్రోచ్మెంట్కు గురైంది అనేటువంటిది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక దీని తర్వాత చూసుకుంటే మనం గుండ్లపోచంపల్లి లేక్ ఉంది, దాదాపు 30%. అదేవిధంగా ధులపల్లి లేక్, ఈ చెరువు కూడా దాదాపు 76% కంప్లీట్గా పూర్తిగా ఆక్రమణలకు గురైంది అనేటువంటిది అర్థమవుతుంది. తర్వాత ఓల్డ్ ఆల్వాల్ చెరువు అనేటువంటిది ఆల్వాల్లో ఫేమస్ చెరువు. ఈ ఆల్వాల్ చెరువు కూడా దాదాపు 82%
పూర్తిగా ఆక్రమణకు గురైంది. అంటే దాదాపు హైదరాబాద్లో ఉన్నటువంటి లేక్స్ మనం చూసుకుంటే దాదాపు అన్ని లేక్స్ కలుపుకుంటే యాన్ యావరేజ్ 50 to 60% కంప్లీట్లీ ఎంక్రోచ్మెంట్లో ఉన్నాయి. అంటే 50 నుంచి 60% హైదరాబాద్లో ఉన్నటువంటి మొత్తం చెరువులు ఎంక్రోచ్మెంట్లో ఆక్రమణలో ఉన్నాయి అనేటువంటిది డేటా చెప్తుంది. సో దీన్ని వాళ్ళు ఎంక్రోచ్మెంట్ ఫ్రీ చేయడము, ఆ లేక్ను కాపాడడము అనేటువంటిది డెఫినెట్గా ఒక బిగ్ టాస్క్, పెద్ద ఛాలెంజ్గా మనం చూడాల్సి ఉంటుంది. ఇక దీంతోపాటు అల్వాల్ లేక్ మనం ఇక్కడ చూడొచ్చు 78%, రామంతపూర్ చెరువు ఫేమస్ చెరువు 51% పూర్తిగా ఎంక్రోచ్మెంట్కు గురైనటువంటి సిచ్యువేషన్. సో దీంతోపాటు మనం చూసుకుంటే బోన్ చెరువు ఉంది, తర్వాత తుమ్ముకుంట లేక్ 77%, బాన్ చెరువు ఉంది, ఇది కూడా 57% మొత్తం ఆక్రమణకు గురైనటువంటి పరిస్థితి. రామంతపూర్ చెరువులో ఇంకొక చెరువు ఉంది, ఇక్కడ రామంతపురం చెరువు ఒకటి, ఇది దీనిలో 84%. యాప్రాల్ లేక్లో కూడా మనం చూడొచ్చు 86% అనేటువంటిది చాలా స్పష్టంగా ఉంది. కౌకూర్ లేక్ అనేటువంటిది 69% పూర్తిగా ఆక్రమణ గురింది. కౌకూర్లో ఇంకొక చెరువు దాదాపు 64% ఎంక్రోచ్మెంట్కు గురైంది అనేటువంటిది. అంటే హైదరాబాద్ సెంట్రల్లో కాదు, హైదరాబాద్ అవుట్స్కట్లో ఉన్నటువంటి చాలా చిన్న చిన్న విలేజెస్లో ఉన్నటువంటి చెరువులు కూడా ఇప్పుడు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ భూమి రావడము, హైదరాబాద్ ఎక్స్పాన్షన్ కావడం వల్ల గ్రామాల్లో ఉన్నటువంటి చెరువులు కూడా 50 నుంచి 70% వరకు ఎంక్రోచ్ అయ్యాయి అనేటువంటిది అర్థమవుతుంది. సో ఇది కప్పల చెరువు 64%, జిల్లెలగూడ చెరువు దాదాపు 85% అనేటువంటిది పూర్తిగా ఎంక్రోచ్మెంట్ అయింది. ఇక మనం చివరిగా చూసుకుంటే మంత్రాల చెరువు 76%, అదేవిధంగా పెద్ద చెరువు దాదాపు 96% ఎంక్రోచ్మెంట్ అయింది అనేటువంటి. ఒకసారి నేను ఈ పెద్ద చెరువుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ చూస్తాను. దాదాపు 3.083 చదరపు కిలోమీటర్లు ఉన్నటువంటి ఒక పెద్ద ఏరియా, ఒక పెద్ద చెరువు, ఒక భారీ చెరువు. ఈ చెరువు మనం ప్రజెంట్ కేవలం 0.114 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే ఉంది. అంటే దాదాపు 2.969 చదరపు కిలోమీటర్ల మొత్తం ల్యాండ్ అనేటువంటిది, మొత్తం చెరువు అనేటువంటిది ఆక్రమణకు గురైంది. ఇప్పుడు నేను మీకు వివరించినటువంటి దాదాపు 57 చెరువులకు సంబంధించినటువంటి ఈ మొత్తం ప్లానింగ్తో హైడ్రా ఇప్పుడు 2500 చదరపు కిలోమీటర్లో ఉంది. హైడ్రాకు సంబంధించి పోలీస్ స్టేషన్ రాబోతున్నాయి, ఒక ఏసీపీ ర్యాంక్ ఆఫీసర్ ఉండబోతున్నారు. దీన్ని హైదరాబాద్లో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ సిబ్బందిలో చాలామందిని హైడ్రా కిందకి తీసుకురాబోతున్నారు, పోలీస్ వాళ్ళని ఇందులో పెట్టబోతున్నారు. సో వీటి మొత్తం ఒక సిస్టమ్, అంటే లేకుంటే మనం ఒక పూర్తిగా ఒక మెషినరీతో ఈ హైడ్రా అనేది వర్క్ చేయబోతుంది అనేటువంటిది అర్థమవుతుంది. ఇప్పటికే పర్యావరణవేత్తలు ఇది కంటిన్యూ అవుతుందా లేదంటే కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారులను, పొలిటికల్ అపోనెంట్స్ను బెదిరించడానికే దీన్ని ఉపయోగిస్తారనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కన్వెన్షన్ కూల్చివేత తర్వాత ఇది ఎటువంటి రూపు తీసుకోబోతుంది, నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనేటువంటిది అటు పొలిటికల్ సర్కిల్లో, ఇటు రియల్ ఎస్టేట్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కేవలం చిన్న చిన్న మధ్యతరగతి వాళ్ళు కట్టుకున్నటువంటి ఇళ్ల మీదకి వెళ్తారా, లేకుంటే బడాబాబుల విల్లాలను కూడా టచ్ చేస్తారా? అదేవిధంగా పొలిటికల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించిన విల్లాలు, లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ బిల్డింగ్స్ ఈ మొత్తం హైడ్రా పరిధిలో, ఆక్రమణల పరిధిలో వస్తే వాటి విషయంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటిది కూడా ఒక పెద్ద క్వశ్చన్గా ఉంది. కాబట్టి హైడ్రా తీసుకోబోయేటువంటి నెక్స్ట్ స్టెప్స్, హైడ్రాకు సంబంధించి మొత్తం కార్యాచరణ కావచ్చు, వాటి కోర్స్ ఆఫ్ యాక్షన్ను డిసైడ్ చేయబోతోంది. పబ్లిక్ కూడా హైడ్రాను ఏ విధంగా చూస్తారు అనేటువంటిది వాళ్ళు చేయబోయే నెక్స్ట్ ఆపరేషన్ మీదనే డిపెండ్ కాబోతుంది. ఇది ఈరోజు స్పెషల్ ఎడిషన్.